జీవవాక్యము గురించినది ఆది నుండి ఏమి ఉండెను. ఈ జీవవాక్యము గురించి ఆది కాండం దగ్గర నుండి ప్రకటన గ్రంథం దాకా 66 పుస్తకాలలో ఏదైతే మనకి ఉన్నదో, మేమేది ఇంటిమో, మేమేది ఇంటిమో, ఏది ఉన్నదో వద్దామా, ఏది వింటిమో, కన్నులారా ఏది చూచితిమో, అంటే చెవులతో విని గడ్డితో చూసి ఈ ఉన్న వాక్యాన్ని కానీ విని ఏది నిదానించి కనుగొంటిమో. ఇక్కడ నాకు సెల్ దొరికింది, కనుగొన్నాను. ఇక్కడ నాకు సెల్ దొరికింది. నువ్వేం కనుగొన్నావు? నీ జీవితంలో యేసు ప్రభు దగ్గరికి వచ్చిన తర్వాత ఏమి కనుగొన్నావు? సత్యం కనుగొన్నావా? ప్రేమ కనుగొన్నావా? వెలుగు కనుగొన్నావా? నిజం కనుగొన్నావా? జీవమన్నీ కనుగొన్నావా? ఏం కనుగొన్నావు? నా మాట మీకు అర్థమవుతుందా? నేను పిహెచ్డీ చేశాను. నా పిహెచ్డీ జరిగే చేశానంటే నేను డ్వాక్రా గ్రూప్ మీద చేశాను. డ్వాక్రా గ్రూప్ వాళ్ళు ఎలా పొదుపు చేసుకుంటారు, ఎలా అర్పించుకుంటారు, వాళ్ళకి ప్రభుత్వం ఎలాంటి సహాయం అందిస్తుంది, వాళ్ళ కుటుంబాలు ఎలా అభివృద్ధి చెందుతున్నాయి అనే దాని మీద నేను చేశాను. చేసి చంద్రపూడి మండలాన్ని, నందిగా మండలాన్ని, హెచ్చర మండలాన్ని 3 మండలాలు తీసుకొని చేశాను. ఈ 3 మండలాల్లో ఉన్న ఆడవాళ్ళ గురించి డేటా రిపోర్ట్ తీసుకొని పరిశోధించి నేను చేసిన ఆ రీసెర్చ్ ఏంటంటే, ప్రభుత్వానికి ఇచ్చిన సూచన సలహాలు ఏంటంటే, వీళ్ళకి కొంచెం అవార్డు ద్వారా గవర్నమెంట్ బాగా సహాయం చేస్తే వడ్డీ వ్యాపారస్తులకు అభద్రాస్తాలు చిక్కుకోకుండా వీళ్ళ కుటుంబాలు స్వయంగా అభివృద్ధి చెందుతాయి, గృహం నిర్మించుకుంటారు, పశువులు కొనుక్కుంటారు, వ్యాపారం చేసుకుంటారు, చేతులతో నేర్చుకుంటారు, మిషన్ నేర్చుకుంటారు. ఇలాంటి కొన్ని అనుబంధ పరిశ్రమలు వీళ్ళకి అందిస్తే సహాయం అయిపోస్తారని చెప్పి పేదరికాన్ని నివారించవచ్చు అని చెప్పి నేను నా రిపోర్ట్లో ఇచ్చాను. నా రిపోర్ట్లో ఇచ్చినప్పుడు నేను ఏం రాశానంటే, వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు 18,000 రూపాయలు ఆడవాళ్ళ అకౌంట్లో డబ్బులు వేసింది. 45 సంవత్సరాలు నిన్న వాళ్ళకి 55 సంవత్సరాలు లోపు వాళ్ళకి 18,000 సంవత్సరాలు డబ్బులు వేసింది. 5 సంవత్సరాలు డబ్బులు వేసింది. ఎందుకు వేసిందంటే అవి తీసుకొని గొర్రెలు బయట కొనుక్కొని బాగుపడమని చెప్పి వీళ్ళు ఏం చేస్తారు, టీవీయో ఫ్రిడ్జో మంచమో కొనుక్కొని ఫోన్ కొనుక్కొని ముందు ముఖ్యం కదా అని కొనుక్కొని ఎంజాయ్ చేశారు. ఎరడికేషన్ ఆఫ్ పవర్టీ ఎలివేషన్ ప్రోగ్రామ్, పేదరిక నిర్మూలన అంటే ఏంటి అనేది రాశాను. నేను రాసినప్పుడు ఏం చేస్తానా, నేను మా ఎకరం ఇంటికి వెళ్ళినప్పుడు నాకు అమ్మ బరబర ఉండిపోయి ఆ పదార్థ చేపలు ఉంటుంది, బలంగా తీసుకొని చేపలు తీసుకొని శుభ్రం చేసి మంచిగా చేపలు చూసిపెట్టి చేపలు కూడా నాకు మా చేపలు కూడా బాగుంది, వాళ్ళ ఎక్కడ తెచ్చి పెట్టి పెట్టామంటే అబద్ధాలు తెచ్చుకొని పెట్టారు. వాళ్ళు అడుగుతున్నాడు, 5,000 వచ్చారు, వాళ్ళ దగ్గర కొన్నాను అని చెప్పి సరే మంచిది. నేను మళ్ళీ 2వ రోజు పోయిందండి, మళ్ళీ చేపలు చేస్తాము కొనుక్కొచ్చి మళ్ళీ వండు రేపు కావాలి. నేనేమన్నాను, అమ్మ మరి మన ఇంట్లో కుర్రోడు ఉండదు కాబట్టి వాడికి పని చేస్తాం మనం, నేను గాలం తయారు చేసి వాడికి ఇస్తాను. ఈ గాలం చేసుకునే ఏ దగ్గర సరదాగా రాయకుండా పోయి ఆ గాలం అంతా వేసి వేసి కొన్ని చోట్ల పెట్టుకొచ్చి జస్ట్ నీకు ఇవ్వమని చెప్పు. అప్పుడు నాకు ఎప్పుడు అప్పుడు 2 రోజులు వచ్చి చేపలు కొనుక్కొని చేసుకొని వండిపెట్టింది నాకు. నేను చెప్తున్నట్టు దాన్ని సంపాదించి కనుక్కొని వండుకొని తినని చెప్పు. స్తోత్రం, హల్లెలూయా. అది అంటే చేపల కూర వండి పెట్టడం గొప్పతనం కాదు, చేపలు పట్టుకొని తీసుకొచ్చి వండుకోవడం గొప్పతనం. స్తోత్రం, హల్లెలూయా. అంటే స్వయం సమృద్ధి సాధించడం, స్వయం సమృద్ధిని సాధించడం. ప్రభు యొక్క వాక్యం చెప్తా ఉంది, జీవవాక్యం. ఆది నుండి ఏది ఉందో, మేము ఏమి వింటిమో, ఏమి కట్టిమో, ఏమి నిదానించి కనుగొంటిమో, ఇన్వెస్టిగేషన్ ఏం కనుక్కున్నాము? యేసు ప్రభు మహాదేవుడు, గొప్ప దేవుడు, నిజమైన దేవుడు. ఆయన పేరుతోటి నేను వెళ్ళి పలానా ఖచ్చితంగా మహాలక్ష్మి ప్రార్థన చేస్తే ఆయన రక్షణ
అందరూ నడుచుకున్న దయ్యం పోరా, చదవడి శక్తి పోరా, మన సంఘం ప్రార్థన చేసి మొత్తం మనం ప్రార్థన చేస్తే ఆ దయ్యం పోయింది, చక్కగా ప్రేరణ బాధపడదని చెప్తున్నా. ఏం చెప్తున్నా నేను? స్వస్థత కనుక్కున్నా. స్వస్థత దేశంలో ఏముందమ్మా? స్వస్థత. వెరీ గుడ్. రెండో మాట ఏం చెప్తున్నాం అంటే జీవం కనుక్కున్నా. జీవం కనుక్కున్నా. జీవం కనుక్కున్నా. మరి ఆయన ఏంటి రాని వాక్యం రాబడి ఎందుకు నీకు ఉత్తరం రాలేదు చాలా. కాబట్టి వాక్యము నిదానించి కనుక్కున్నాం. ఒక మాస్టర్ ఉన్నారు, ఎస్ఎస్ రావు మాస్టర్, శివశంకర్ రావు మాస్టర్ అంటే. ఆ మాస్టర్కి పెళ్లి కాలేదు, మహా హిందూ భక్తుడు, మరి విగ్రహారాధకుడు. ఆ మాస్టర్ ఫ్రెండ్ ప్రసాద్ వాళ్ళతో కలిసి తిరుపతి పుణ్యక్షేత్రానికి వెళ్ళి వస్తా ఉంటే అందుకే మా ప్రాజెక్ట్ కాదు బస్సు బాగుంటుంది మన దగ్గర చెప్పాడు. అతి క్లోజ్ ఫ్రెండ్ ప్రసాద్ ఆ కళ్ళ ముందే బస్సు కింద పడి చనిపోతుంది. క్యాబిన్ పడి స్టాప్ చూసి ఏం చేయాలక ఏకి దెబ్బలు కూర్చొని పొలబడిపోయి వైపు లాంటి వస్తా ఉంటే కన్నీరు వచ్చింది. కన్నీరు కలిస్తే ఇంటికి బయట నుంచి పిచ్చి దగ్గర చేస్తాడు. నా ప్రసాద్ నామకరణం చేశారు, సరిపోయిన నామకరణం జరుగుతుంది. రోజు నేను విజయవాడ వెళ్తాను, ఇంటర్మీడియట్ అది గొప్పదిగా అక్కడ మంచి పెద్ద పై ముద్దులాంటి ఏర్పాటు చేసుకుని వచ్చింది. అది ఇప్పుడే మన రింగులో నుంచి ముందుకు వచ్చింది. వంట పొడిచుకుంటా కలుపుతారు. ఆ వంటక ఆ రోడ్డు దగ్గర వచ్చింది. ఈ లోపల ఇది నుంచి లారీ ఎత్తుకు కొట్టింది. దానికి అయ్యేది కలం దాన్ని బస్సు మార్చుకో వాడు రావడం చూసి ఈ లారీ బట్టలు చూసారు, సావడం కూడా చూశారు. లేచా వాడు లేచా ఇక మనం ఏం చేస్తాం? చూసి పడితే నీ రాజ్యంలో చేర్చుకున్నాను, లేకపోతే క్షమించడం ఆపాదించిందని చెప్పి నాకు చెప్పుకుంటూ వెళ్ళిపోవచ్చు. ఈ మాస్టర్ కూడా, ఈ శివశంకర మాస్టర్ కూడా వాళ్ళ ఫ్రెండ్ చనిపోవడం చూసి తట్టుకోలేక పొలాలను పిచ్చోలాగా ఎక్కిలు పెట్టి వెళ్తున్నాను. వాళ్ళ అమ్మ నాకు పిచ్చే కింద వదిలేసాను. ఒకరోజు పొలాల్లో వెళ్తూ ఉంటే నా వెండి బంగారు వేసుకొని కింద నుంచి పైదాకా ఆ పక్క ఈ పక్క ఆడడం కూర్చున్నాను. రికార్డు వచ్చును ఏమి నీకు ఆ మాత్రం కనిజం జాలేదా అని చెప్పి ఆయన వెళ్తున్నాను. ఉడుకు లేదు, పెద్దవాళ్ళు నీ కాడికి వచ్చి పంట ఎక్కాను కలిసి నువ్వన్న కాపాడొచ్చునని చెప్పి ఆమె పెడుతున్నాను. అమ్మమ్మ ఈ ముక్కోడి దేవతలందరూ పూజ చేసి దేవుని మొత్తం తెచ్చుకుంటా తిరుగుతూ ఉంటే ఒక మేఘస్తంభం వచ్చి ఆయన ఆవరించింది. స్తోత్రం హల్లెలూయా. మేఘస్తంభం వచ్చి ఆవరించి, నా కుమారుడా నీ విన్నపాలు నేను విని ఉన్నాను, భయపడకు భయపడకు అని చెప్పి అన్నాను. ఎవరి భయాన్ని ఎప్పుడు నేను పూజ చేయకపోతే ఆకర్షించి నాకు పోరాను. యేసు ప్రభువు నాకు తెలుసులేదు, నీ స్వరం నాకు కనపడుతుంది, నీ రూపం నాకు కనపడుతుంది, నీ చేతుల్లో కాళ్ళలో వేయకుండా నాకు కనపడుతుంది అని చెప్పి అన్నాను. అవును కుమారుడా నేను ప్రేమిస్తున్నాను చెప్పాను. అన్న తర్వాత కొంత దూరం తీసుకొని పోయి ఆ యజస్రావు మాస్టర్ని, అప్పుడు మాస్టర్ కాదా డిగ్రీ చదువుకొని పిచ్చి చేసి కాదు వాళ్ళ ఫ్రెండ్ని చూపించిందంట దేవుడు. ఎవరు? వాళ్ళ ప్రసాద్ ఫ్రెండ్. వాళ్ళ ప్రసాద్ ఫ్రెండ్ నడకలో కాలిపోతూ కేకలు పెడుతూ రుగులు పెడతాడు. బయటికి రుగులు పెడతాడు. ఏంటి చేసుకున్నాము? నా ఫ్రెండ్ నరకంలో అలాడిపోతున్నాడు, అగ్నిలో అలాడిపోతున్నాడు. వారేం పాపం చేసిందంటే విగ్రహారాధనే పాపం. విగ్రహారాధనే వ్యభిచారం. విగ్రహారాధన తెలుసు అనేక పాపాలు చేశారు. ఎందుకంటే వాడు నరకానికి భయపడారు అని చెప్పి చూపించారు. ఇంకా కొంతమంది పోయిన తర్వాత మా నాన్నగారు వాళ్ళ బంధువులు అంటే వాళ్ళని చూపించారంట. ఇంకో నాన్న వాళ్ళు రాకపోయే మళ్ళీ అంటే ఆమె నీరాజనంతో బంగారు వీధుల్లో వజ్రాల వీధుల్లో మన గృహాలు ఆ తిరుగుతూ ఆమె సంతోషిస్తుంటే ఆమెను చూపించాను. ఏమో మా ఇంటి పక్కన మర్యాద కదా అన్నాను. అవునయ్యా మరి ఏమేంటి మంచి సత్వంలో ఉంటుంది కనబడుతుంది, ఎలా ఉంది అక్కడ బంగారం ఉంది, వేడి ఉంది, మరి వజ్రాలు ఉంది, వెళ్ళు కానీ జీవనది ఉంది, అక్కడ వృక్షాలు ఉన్నాయి అక్కడ అని చెప్పాను. ఆమె నమ్ముకుంది. ఈ లోకంలో ఆమె పేదరాలే కానీ నా రాజ్యంలో ఆమె ధనవంతురాలు. స్తోత్రం హల్లెలూయా. ఇక
మంత్ ఈ ఎస్ఎస్ రావుకి మధ్యపోయి నేనేం చేస్తే నీ కాడికి వస్తానయ్యా చేసాయా, నీవు నన్ను నమ్ముకుంటే నువ్వు నా దగ్గరికి వస్తావు, ఆ ఎంత నువ్వు విశ్వాసించు, నమ్మించు, నేనే నిజమేమో తెలుసుకోమని చెప్పి అంటే అప్పుడు కొంచెం అని ఆలోచించి ఇక టీపీసీ చేసి ఆ టీచర్ ట్రైనింగ్ వెళ్ళినాక డిఎస్సి రాసినాక 2004లో డిఎస్సిలో పోస్ట్ వచ్చింది, ఎగ్జిక్యూటివ్ పోస్ట్ వచ్చింది, సెకండరీ గ్రేడ్ టీచర్ పోస్ట్ వచ్చింది. ఆయన విజయనగరం జిల్లా దేవాలయపట్నం గ్రామంలో పోస్టింగ్ ఇచ్చారు. పోస్టింగ్ ఇస్తే నేను యేసుప్రభుని నమ్ముకున్నాడు. ఆ స్కూల్ హెడ్ మాస్టర్ కూడా క్రిస్టియన్ అన్నాడు. ఆయన కూడా బైబిల్ చదువుతూ ఎంత బైబిల్ చదువుతున్నాడు. ఇద్దరు కొంచెం దగ్గర అయ్యారు. దగ్గర అయిన తర్వాత ఆ హెడ్ మాస్టర్ ఇతని ప్రవర్తన చూసి అబ్బాయి మరి నువ్వు ప్రార్థన చేస్తున్నావు కదా, ఇతర కులమైన కానీ మా అమ్మాయి మా వదిలిగారు అమ్మాయి నర్సింగ్ అయిపోయింది, అడ్రస్ ట్రైనింగ్ అయిపోయింది, చేసుకుంటావా అని చెప్పి అడిగాడు. మీ కులం వేరు మా కులం వేరు మాకు వినస్తున్నాను కదా మా ఊళ్ళో చూడని చెప్పి ఏదో మాట్లాడిందంట. సరిగా అని చెప్పి ఆ మాస్టర్ వదిలేసిందంట. ఒకరోజు ఆ స్కూల్కి వచ్చే ఒక పాప డెంగ్యూ జ్వరం తగ్గి హాస్పిటల్ చనిపోయి తీసుకొచ్చి బట్టలు పెట్టారు. ఆ పాప వాళ్ళ పెద్దనాన్న కొడుకు స్కూల్కి వచ్చి మాస్టర్ మా బాబాయ్ కొడుకు చనిపోయింది చూసుకొద్దాం అని చెప్పి బతిలాడుతున్నాను. సరే అని చెప్పి హెడ్ మాస్టర్ ఏదా టీచర్ కలిసి ఈ ఎస్ఎస్ రావు మాస్టర్ కూడా బైబిల్ తీసుకొని ఆడికి వెళ్ళి నుంచుంటే వాళ్ళందరూ కూడా ఇంకేంటి మాస్టర్ మీరు స్కూల్కి మా పిల్లలు రాదు, మరి ఈ అమ్మాయి ఇట్లా చనిపోయింది కానీ గొల్లులు పెడుతున్నారు, గొల్లుగా పెడుతున్నారు. పెడుతూ ఉంటే ప్రభు ఎస్ఎస్ రావు మాస్టర్తో మాట్లాడుతున్నారు. నా కుమారుడు ఆ కోసం రాబోయాను, ఈ అమ్మాయి చనిపోతుంది ప్రారంభించలేదా, నన్ను పిచ్చులు రాబోతాను ఆ పని చేసి లేదు ప్రారంభించాడు. సార్ కుటుంబం తెప్పించేసి తీసుకొని నెత్తి మీద వేసి మొసలి మీద సులభం చేసి ప్రార్థన చేసి ఆ పిల్ల కళ్ళు తెలిసి చూస్తుంటే తగ్గిన పోతే వచ్చిందేమో అని చెప్పి తగ్గు పెట్టి పక్క విశ్వాసం కదా రోజు నేను వెంటనే విహారం తెలియపడుతుంది. ఇప్పుడు దేని పడితే వచ్చేసి వచ్చాను కదా, నేను అప్పుడే కొత్త బిడ్డలు తగ్గి వచ్చు నాకంటే వచ్చిన వ్యవసాయం ప్రారంభం కాకుండా వేసి ఒక పీక చంపి పెట్టి పడిపోయి రోజులాగా అవలా పెట్టుకుని వాళ్ళకి స్తోత్రం హల్లెలూయా. ఇక ఈ ఎస్ఎస్ రావు మాస్టర్ ఎప్పుడైతే ఆ పాప మీద మోనేసిందో ఆ పాపలు వేసి కూర్చున్న తర్వాత అమ్మ వచ్చింది తాగుతా మాస్టర్ అమ్మ ఇది పెడుతున్నాను ఆకలి అవుతుందమ్మా అవుతుంది మాస్టర్. ఈ పేరు ఏం పేరు అంటే నా పేరు హరిణి మాస్టర్ వేరే తెచ్చి స్థాపించండి వదిలే పెట్టించండి. ఈ లోపల ఆయన కోసం వాళ్ళు పాడిగట్టారు అంటే కొండగోడు తీసుకొచ్చారు, మోటార్లు వేశారు. ఇక అంతా రెడీ అయింది, బ్రేక్ చేసుకుని పెట్టినట్టు బయటలో ఇక విగ్రహాలు వేసింది ఊరు మొత్తం గొప్పగా ఆడిపోతుంది. ఎవరు ఎస్ఎస్ రావు మాస్టర్ అంట అప్పుడు స్కూల్ టీచర్కి వచ్చిందంట. మరి ఆయన రాయిపోయి రాత్రి చేసిన పేరుతో ఆ పిల్ల చనిపోయిన వేసిందంట. రాని వచ్చి ఆయన కూర్చొని పోతున్నారు. స్తోత్రం హల్లెలూయా. ఇక పిల్లలు వేసింది ఆ పాడి కట్టేసి ఊరు బయట ఆ కొడుకు పడేసి మట్టి పొడిచేసి ఆ దాంట్లో తెస్తే గాంధీ గారు పంపేసి వచ్చి ఇక ఆ పిల్లని స్నానం చేసి బట్టలు మార్చి స్కూల్ పంపించారు. ఎక్కడ జనం తెచ్చుకుంటున్నారంటే స్కూల్ పంపించారు. స్తోత్రం హల్లెలూయా. ఇలా ఈ మాస్టర్ సాక్ష్యం చనిపోయిన అమ్మాయిని బతికేసరికి ఆయన ఆశ్చర్యం వేసిందంట. నేను ప్రార్థన చేస్తే చనిపోయిన పాప వేసిందని చెప్పి మాస్టర్ ఆశ్చర్యపోయి సరే అని చెప్పాను. ఈ మాట ఆ మాట ఈ మాట పడి అక్కడ మాస్టర్ ఉన్నాక ఇప్పుడు సెల్ ఫోన్ వచ్చిన రోజుకి సెల్ ఫోన్ అంతా షూట్ చేసి పెట్టారు. సెల్ ఫోన్ అంతా షూట్ చేసి రికార్డ్ చేసి పెట్టారు. కృష్ణ అనే మాస్టర్ దాన్ని రికార్డ్ చేసి యూట్యూబ్లో పెట్టాడు. ఇక అందరూ ఆయన ఫోన్ చేయడం ప్రార్థన చేసుకుంటూ మొదలు పెట్టారు. సరే అని చెప్పి ఆయన వేరే ట్రాన్స్ఫర్ చేసి వెళ్ళిపోయాడు ఆ ఊరు నుంచి. ఆ ఊళ్ళో కూడా ఒక పేషెంట్ కరోనా వచ్చిన పుట్టిన కరోనా వచ్చింది కదా, కరోనా వచ్చి అక్కడనే డెడ్ బాడీ దగ్గర చనిపోతున్న నైట్ తీసుకుపోయి మార్చులు బయట సిద్ధంగా వచ్చారు. సోయలేదు ఆయన. ఈ లోపల వాళ్ళు తెలుసుకుంటారు మన ఎస్ఎస్ రావు మాస్టర్ ప్రార్థన చేస్తే ఆ సర్టిఫికేట్ పాప వేసిందంట. ఆయన ఫోన్ చేద్దామని చెప్పి ఫోన్ చేశారు. ఫోన్ చేస్తామా సరే ప్రార్థన చేస్తే విశ్వాసం ఉంటుంది అని చెప్పి పొద్దున పడి దగ్గర పెట్టుకోండి అని ఫోన్లో ప్రార్థన చేసి అక్కడ
చెప్పిందంటే వేసాడంట. వేసిన తర్వాత ఆ అబ్బాయి చనిపోతే ప్రభు ఒప్పుకోవాలి. చనిపోతే ఆ డెడ్ బాడీని కరోనా పేషెంట్ ఇలాగా డైరెక్ట్ శ్మశానానికి తీసుకుని గుంట తీసి మొత్తం లైన్లో పెట్టి మార్చిలో ఆ శవాన్ని ఆక్సిజన్ పెట్టి తీసుకొచ్చి అంబులెన్స్ 108 తీసుకొచ్చి ఆ గుంటకాలు ఆగిందంట. ఈ లోపల ఈయన ఎల్లు అని చెప్పినట్టు బాగా వచ్చిందంట. వచ్చి మరి ఆయన ప్రార్థన చేసుకుంటా మాస్క్ తీయనంట. ఎందుకు మాస్క్ తీయడం కదా కరోనా పేషెంట్ అనుకోవడం చూస్తాను కాదు ఒకసారి నా మాట తీయదని ఎప్పుడైతే మాస్క్ తీసుకోవడం కళ్ళు డ్రెస్ వేసుకుంటుంది. రెండవ ఇక ఆ దానిలో మొత్తం తీసుకొని గాంధీ బొమ్మ నుంచి మళ్ళీ ఆ పాడే మొత్తం ఆ ముట్ల పడేసి మొత్తం పంపించేసి వస్తే ఆ అబ్బాయి శాస్త్రం కూడా సెల్ ఫోన్ రికార్డ్ చేశారు. ఇక ఈ ఎస్ఎస్ రావు రాశారు. హై స్కూల్ ప్రమోషన్ వచ్చింది. హై స్కూల్ ప్రమోషన్ వచ్చింది. వేరే ఊరు మార్చారు. ఇక ఆ హెడ్ నర్స్ అమ్మాయినే చేసుకున్నాడు. హెడ్ నర్స్ అమ్మాయినే చేసుకున్నాడు. దేవుడి చెప్తాను బట్టి ఇక స్కూల్లో స్టేట్ ప్రమోషన్ వచ్చింది. ఇక ఆయన కూడా మంచి హెడ్ నర్స్ అయింది. గవర్నమెంట్ పోస్ట్ వచ్చింది. ఇక ఆ ఊరు వచ్చేసరికి ఆ ఊరిలో ఒక ఆమెకి చేతబడి చేసి నిద్ర పడుతుందంట. ఊళ్ళంతా పట్టాలంట. దాదాపు 3 లక్షల రూపాయలు మందులు వాడారంట. తగ్గలేదంట. చేతబడి తీసేస్తాడు వెళ్తాడు. వాళ్ళు తీసేసి తగ్గలేదంట. అది మనం కంపేస్తారు. మధ్య 4 లక్షలు పెట్టినారు. మధ్య 4 లక్షలు పెట్టి చెప్తే అదే అప్పుడు 4 లక్షల రూపాయలు ఖర్చు పెట్టి అయిన తర్వాత వీళ్ళు మధ్య మాస్టర్ వచ్చిండు. ఇద్దరు చనిపోదాం లేకుండా ఒకసారి అంతా ప్రార్థన చేసుకోమని చెప్పారు. చెప్పేసరికి ఇక విశ్వాసం నుంచి ఆయన ఇంటి కాడికి పోయి అయ్యా నాకు ప్రార్థన చేయండి అని చెప్పి వచ్చింది. ఇక మనకి శాతపరిశీలన చేశారు. ఇక ప్రార్థన చేస్తారంటే ఆయన తీసుకొని నోట్లో వేస్తే మంటలో పెట్టి వాళ్ళకి చెత్తపడిపోయిందంట. స్వస్థత వచ్చిందంట. ఇంటికి వెళ్ళిపోయి వాళ్ళ భర్తకి పిల్లలకి స్తోత్రం హల్లెలూయా చెప్పుకొని ఈయన పిల్లలు కూడా ఆ పెద్ద అబ్బాయికి రెవెన్యూ డిపార్ట్మెంట్ ఆర్ఐ పోస్ట్ వచ్చింది. లంచాలు తీసుకోవట్లేదని చెప్పి రాజకీయ చేస్తుంటే తట్టుకోలేక అబ్బాయి రిజైన్ చేసి మళ్ళా ఎగ్జామ్ అయితే విలేకరు అయితే టీచర్ ఆఫీసర్ పోస్ట్ రైల్వేలో వచ్చిందంట. ఆ పోస్ట్ చెప్తుంది. అమ్మాయి ఏమో సాఫ్ట్వేర్ చేసి కలకత్తా యూనివర్సిటీ నుంచి ఇప్పుడు హైదరాబాద్లో సాఫ్ట్వేర్ తరగతి ప్రాసెస్ అవుతుంది. ఆమె లెక్చరర్ అయింది. కాబట్టి ఈయన సాక్ష్యం అంతా ఇదంతా చూసి వీళ్ళందరూ కూడా ఇంకా 15 years సర్వీస్ 2 సార్లు రిజైన్ చేయడం కోసం అప్లికేషన్ పెట్టుకుంటే గవర్నమెంట్ ఆమోదించారు. మొన్న మార్చి నెలలో ఆయన అప్లికేషన్ ఆమోదిస్తే ఇప్పుడు కంపెనీ సేవలకు వచ్చి మరి ప్రభు సేవ చేసుకుంటూ దేవుని యొక్క సాక్ష్యాన్ని ప్రకటిస్తాం. స్తోత్రం హల్లెలూయా. ఏది నిదానించి చనిపోతుంది. ఆయన ఏం కనుగొన్నాడు? నిజమైన దేవుడు కనుగొన్నాడు. నిజమైన దేవుని కనుగొన్నాడు. మా చేతులు దాన్ని తాగి చూశాను, అది మీకు తెలియజేస్తున్నాను. మా చేతులు దేనిని తాగి చూశాను. లేదా మరి ఆయన చేతులు ఒక పాపను తాగితే యేసు ప్రభువు నామాన్ని బట్టి పాపలు వేసి కూర్చోరు. వాళ్ళ సాక్షి చెప్తున్నారు. చదువులైన పాప సాక్షి చెప్తున్నారు. ఆ కరోనా పేషెంట్ ఉంటారు. ఆ యొక్క ఆక్సిజన్ తీపిస్తే ఆ యొక్క బ్రతికి వాళ్ళ సాక్షిగా ఉన్నాడు. అంటే ఆ జీవము ప్రత్యక్షమాయం తండ్రి వద్ద ఉండి మాకు ప్రత్యక్షమైన ఆ నిత్య జీవము మేము చూసి ఆ జీవమును గురించి సాక్ష్యం ఇచ్చు. స్తోత్రం హల్లెలూయా. ఏంటా జీవం? ఇక్కడ యేసు ప్రభువే. యేసు ప్రభువే జీవం. అంటే ఏం కనుక్కున్నామంటే యేసే కనుక్కున్నాను. యేసే నా జీవితంలో కనుక్కున్నా. ఆ నిజమైన దేవుడు, ఆ నిజమైన దేవుడు, యథార్థవంతమైన దేవుడు, సత్యవంతమైన దేవుడు, విడిచిపెట్టే దేవుడు కాదు, అన్యాయకుడు కాదు. కాబట్టి కనుక్కున్నా. చూడండి, ప్రభు మాట్లాడుతున్నాడు. ఆ జీవన గురించి సాక్ష్యం ఇచ్చు, దానిని మీకు తెలియజేయపరుచుకున్నాడు. స్తోత్రం హల్లెలూయా. దానిని మీకు తెలియజేయపరుచుకున్నాం. అంతే కదా? అంతేగా? వాళ్ళ పెద్దనాన్నోళ్ళే అట్లా కలబడి తీస్తారు. మన పెద్దనాన్నోళ్ళే
బయట వాళ్ళకి మాత్రం చెప్పి ఆ మాట ఉషాకి వాళ్ళ పెద్దనాన్న కలపడి చేయించారు. అకౌంట్ లేదు, ఖాళీ లేదు, ఇరవై కనీసం ఎంతో కలపడానికి వాళ్ళకి పనిలేదు. నాకు అర్థం కాదు. చదువు చేస్తే అక్కడ మొత్తం అర్థపదిలో అయితే మొత్తం పెట్టుకుంటే ప్రభు మాట్లాడి ఆమె ప్రార్థన చేసి కాకపోతే దేవుడు సంతృప్తి ఆమె సాక్షిగా స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. మాతో కూడా మీకు సహవాసం కలిగినట్టు మేము చూసిన దాన్ని వినున్న దాన్ని మీకు తెలియజేస్తున్నాం. స్తోత్రం హల్లెలూయా. ఏమి చూసాం, ఏమి విన్నాం, ఏమి తెలియజేస్తున్నాం చెప్పండి. యేసు ప్రభు యొక్క మహిమను ప్రత్యక్షత ఆయన ఆశ్చర్యమైన కార్యాలు, మిరాకిల్స్ ఆఫ్ గాడ్ జీసస్ క్రైస్ట్. యేసు ప్రభు యొక్క ఆశ్చర్యమైన కార్యాలు మేము చూసి విని మీకు తెలియజేస్తాం. చూసాము విన్నాము. ఇప్పుడు ఆయన వాక్య ఎస్ఎస్ఆర్ గారి వాక్యము ప్రతి శనివారం సాయంత్రం 6 గంటల నుండి 7 గంటల లోపల ఆరాధన టీవీలో వచ్చింది. ఆరాధన టీవీలో వచ్చింది. వినండి. యూట్యూబ్లో కూడా బర్నింగ్ ఫైర్ అని చెప్పి ఒక యూట్యూబ్ ఛానల్ ఉన్నాయి. బర్నింగ్ ఫైర్. ఆ బర్నింగ్ ఫైర్ అనే యూట్యూబ్ ఛానల్ పెడితే ఎస్ఎస్ఆర్ పెడితే వస్తుంది. యూట్యూబ్లో కూడా వస్తుంది. సాక్షి మీరు స్తోత్రం హల్లెలూయా. కాబట్టి ప్రియులారా, ప్రభు మాట్లాడుతున్నాడు. మరి మన సహవాసం అయితే తండ్రితో కూడాను ఆయన కుమారుడైన యేసుక్రీస్తుతో కూడాను ఉన్నది. మన సహవాసం ఎవరితో ఉంటుంది? యెహోవా దేవుడితోటి, యేసుక్రీస్తుతో. తండ్రి అయిన యెహోవా, కుమారుడైన యేసుతో వారితో ఉంది. మన సంతోషము చూడండి పరిపూర్ణముడకు మేము ఈ సంగతులను రాయించున్నాం. స్తోత్రం హల్లెలూయా. ఎంత సంతోషం చెప్తున్నాం. యేసుతో గొప్ప దేవుడా. చనిపోయిన వాళ్ళు లేపుతాడా? ఆ రోజు అనాథంగా 10 మంది చనిపోయిన వాళ్ళు లేపారని చెప్పంటే తీసుకొచ్చి 6 సార్లు వచ్చి మనవాళ్ళు ఎప్పుడు వదిలిపెట్టాడు అన్నారు. ఫోన్ చేశారు, ఎప్పుడు పెడుతున్నాను కూడా ఎప్పుడు రమ్మంటారు అని అడిగేవారు. 15 మంది చనిపోయి పోస్ట్ మాస్టర్ నాకు తెలియదు. పోస్ట్ మాస్టర్ చిరనాదంగా మరి 15 మంది చనిపోయిన లేపాడు. కాబట్టి ఆశ్చర్యమైన కార్యాలు ఈ టవర్లో లేకపోతే ఆడ ఏడు వచ్చి ఆ టవర్ పూర్తిగా చంద్రశేఖర్ నేను కష్టాలు ఆడితే వాకింగ్ చేపించే బయట వస్తుంటే ఆ పొద్దున్నే మేము ఏదాం వెళ్తుంటే ఆ చివరిన ఉదాహరణ వేసుకుంటారు. ఆ ఉదాహరణలో తీసుకుని ఆయన ప్రార్థన చేసి ఆ సంవత్సరం దేవుడు అద్భుతంగా 50 మందితో పూర్తిగా వెళ్ళిపోయారు. ఆయన ఫోన్ చేసిన తర్వాత అయ్యా మా ప్రార్థన చేయండి మీకోసం మేము ఎప్పుడు ప్రార్థన మేము మా కోసం చేయండి అని చెప్పారు. స్తోత్రం హల్లెలూయా. చూడండి, మేము ఆయన వలన విని మీకు ప్రకటించు వర్తమానమేమనగా దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయన యందు చీకటి ఎంత మాత్రమో. స్తోత్రం హల్లెలూయా. దేవుడు వెలుగై ఉన్నాడు, ఆయనలో చీకటి లేదు. కాబట్టి ప్రభు మాట్లాడుతూ ఉన్నాడు. మరి అప్పుడు ఆయన కుమారుడు యేసు రక్తం ప్రతి పాపము నుండి మనం పవిత్రులుగా. స్తోత్రం హల్లెలూయా. యేసు రక్తం ద్వారా ప్రతి పాపము నుంచి పవిత్రులుగా చేస్తాడు. నువ్వు ఏ స్థితి ఉన్నా కానీ మరి అపవిత్రమైన కార్యాలు చెప్పుకున్నా కానీ నిన్ను యేసు నామాన్ని ఉచ్చరించడం ద్వారా పవిత్రులుగా చేస్తాడు. స్తోత్రం హల్లెలూయా. ఇదండి యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. యెషయా గ్రంథం 53వ అధ్యాయం. స్తోత్రం. యాభై 59 యెషయా గ్రంథం 59వ అధ్యాయం. రక్షింప నేరకై ఉన్నట్లు యెహోవా హస్తము కురుచకాలేదు. నువ్వు అగాధంలో ఉన్న ఆయన చేయొచ్చు లేపుతున్నాడు. అగాధంలో ఉన్న ఆయన చేయొచ్చట లేపి నుంచోబెట్టు. ఆయన చేతి కురుచు కాదు. ఈ ప్రపంచం మొత్తం చేయి తిప్పేస్తాం. నీ చేయి నా చేయడం ఆడుతున్న అంతగా లేకపోతున్నాం. కాబట్టి ప్రభు మాట్లాడుతున్నాడు. వినమేనకి ఉన్నట్లు ఆయన చెవులు అర్థం కాదా? చెవుటోడే కాదు ఆయన. చెవుటోడే కాదు. చేతులు
అడ్డముగా వచ్చును. అడ్డముగా వచ్చును. ఏంటి మన దోషం? ఏంటి మన దోషం? ఆయనకి మనకు వచ్చిన అర్థం ఏంటి అసలు చెప్పండి. చెప్తున్నా వినండి ఇక్కడ. మీ పాపములు ఆయన ముఖమును మీకు మరుగుపరచను కనుక ఆయన ఆలకింపకున్నాడు. చెప్పండి, దోషము అంటే ఏంటి? పాపము అంటే ఆజ్ఞాతిక్రమమే పాపం. ఆజ్ఞాతిక్రమమే పాపం. దోషం అంటే జీవితం పని ఏంటి? అదే జీవితం పని ఏంటి? అంతే. అంశాలు 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 దోషం. అపకారం ఏంటి? అపకారం ఏంటి? కాబట్టి మీ దోషాలు, మీ పాపాలు మీకు నాకు అడ్డంగా వస్తున్నాయి. మీ చేతులు, రక్తము చేతులు, మీ వేలు దోషముల చేతులు అపవిత్రపరచబడినవి. అంతులు లేదు. కాబట్టి మీ వేలు దోషముల చేత మీ చేతులను గ్రహణం చేసి నైవేద్యాలు ఇచ్చి అర్పించి దోషాలు చేస్తారు. చూడండి, మీ పెదవులు అబద్ధములు ఆడుచున్నవి, మీ నాలుక కీడును బట్టి మాట్లాడుచున్నది. అజెండా మీ పెదాలు ఏం చేస్తున్నాయి? అబద్ధములు ఆడుచున్నవి. అబద్ధములు ఆడుచున్నవి. మీ నాలుక కీడును బట్టి మాటలు ఆడుచున్నవి. ఇప్పుడు అబద్ధానికి కీడుకి తేడా ఎవరు చెప్తారు చెప్పండి? అబద్ధం అంటే ఏం గుర్తొచ్చి అంటారు. ఆడంత లాభం పెడుకుందని చెప్పాను, నాకు అనుభవం ఏం లేదని ఏదో వద్దని చెప్పు. అబద్ధం. అబద్ధం. మరి కీడును బట్టి మాట్లాడడం అంటే, ఈ నాలుక కీడును బట్టి మాట్లాడతాంటే చెడ్డ మాట్లాడే అసలు పెడతారు, గుడ్లు పెడతారు, సెగుతారు, దుమ్మెత్తిపోతారు. ఈ నాలుక చెడ్డ మాటలు మాట్లాడుతూ ఆశీర్వాదాలే మాట్లాడు. ఈ నాలుగుతో ఆశీర్వదించాలి కానీ చెడ్డ మాటలు మాట్లాడు, కబు మాట్లాడతారు. నీతిని బట్టి ఎవరైనా సాక్ష్యం కలుగుతుంది, సత్యమును బట్టి ఎవరైనా వ్యాఖ్యం మాట్లాడు. అందరూ వ్యర్థమైన నమ్ముకుని మోసపు మాటలు పలుకుతూ చెడు గర్భం ధరించి పాపమును కందురు. చెడు గర్భం ధరిస్తే ఏంటంటారన్న? పాపం అంటారు. పాపం అంటారు. చెడు పనులు చేస్తారు, చెడు పనులు, కీడు మాట్లాడతారు, అబద్ధాలు ఆడతారు, నీతి మాట్లాడతారు. కాబట్టి ఆ చెడు పనులు అంటే వేష సాంగత్యము, పాపక్రియలు, అబద్ధ సాక్ష్యాలు, మోసపు మాటలు, జారత్వము, వ్యభిచారము, దొంగతనము, వేష సాంగత్యము, వీటిని బట్టి నీ నోరు మాట్లాడుతూ ఉంటుంది. వారు మిడునాగులు బుద్ధుడు, సాగపుడు వాళ్ళ స్నేహితుడు, ఆ గుడ్డు తినవాడు చచ్చుడు. వాటిలో ఒకదాన్ని ఎవడైనా దొరికినలా విష సర్పము. ఏమండి, మిడునాగ గుడ్లు పొందుతారన్న. ఎందుకంటే విపరీత కాలం వస్తుంటే వినాశకాలం వస్తుంటే విపరీతంగా గుర్తులు పడతాను. వినాశకాలానికి విపరీతమైన గుర్తులు పడతాయి. ఆ అమ్మాయికి పెంచుకుంటే కుక్కలు పెంచుకో, కుందేలు పెంచుకో, పిల్లులు పెంచుకో, కొండ చెల్లు పెంచుకుంటే దరిద్రాలు పిల్లలు వస్తూ ఉంటారు. కొండ చెల్లు పెంచుకుంటారు. ఆ మహానుభావులు చిన్న పిల్ల అడవిలో దొరికితే మేకలు పోతే చేసుకొచ్చింది, దాన్ని చేసుకొచ్చి పెంచుతుంది మహానుభావులు. పెద్ద దేశం అంతే ముసుగు చూసుకుంటూ అది వచ్చి ఏమైనా చేయి చూసుకోవటం, కాలు పెట్టుకోవటం, ప్రేమ వలకపోతా ఉంటే ఆ కొండ చెల్లు పెద్దయింది. రోజు ఏమే పడుకో వంద ఆ కొండ చెల్లు పక్కన పడుతుంది. మరి కాబట్టి మీకు ఏం చేశాడు? ఇక చుట్టేసింది మొత్తం గిరిసేస్తారు. అలా ఇచ్చేసి డబ్బు తెచ్చుకోవచ్చు. ఎవరితో సాహసం చేయాలి? ఆత్మతో సాహసం చేస్తావా? పాముతో సాహసం చేస్తావా? విషంతో సాహసం చేస్తావా? మంచి వాళ్ళతో సాహసం చేయి. నీకు ఆ పాటు పుట్టింది ఆ నరగారిలాగా పందులు పెంచుకున్నట్టుగా. నరగారు ఏం చేశాడు? పందులు పెంచుకున్నాడు. పంది ఏం చేసి పోయి బురదలో పడుతుంది. చందాల కాలేజీలో చందాలు పార్కులకు సన్నాసి అలవడుకున్న వాళ్ళు నాకు
అన్నీ అంతే. ఇప్పుడు ఇండియా వస్తారా, ఇండియా వస్తే మీరు తులలో ఫోన్ చేస్తారు, వాళ్ళు వచ్చేస్తారు, ఒకే అభ్యాసం అనుకుంటున్నారు, ఒకడు వచ్చి ఫోన్ చేస్తారు. అది ఎందుకంటే ఎదుర్కొంటున్నారు. మరి ఆశ్చర్యం ఉందండి, ఇది మరి చేస్తున్నారు పెట్టి ఇది బాగుంటుంది. అగాయచ్చు అగాయచ్చు ఇది ఎందుకు కాకిరెట్టేసిన వాడికి ఆశ్చర్యమే, గాలి పడ్డవాడికి ఆశ్చర్యమే. ఇప్పుడు హిందువులు పెళ్లి ఎందుకు ఇరవై సంవత్సరాలు ఇది కూడా హిందువులు పెళ్లి చేసుకుంటే కూర్చొని గల్లం కాటి ఎందుకు ఏంటి వీడు కూర్చొని చేస్తుంది. ఎక్కడ పనులు ఏమి చదవేస్తాక ఉండమని పోయినాడు, చదవేస్తాక ఉండమని పోయినాడు. కాబట్టి కీడును బట్టి చెడు సంగతి, చెడు అలవాటు. ఇప్పుడు ఆయన ఏంటి, ఆ పవన్ కళ్యాణ్ గారి భార్య ఉంది, క్రిస్టియన్. ఆయనతో పాటు చేపట్టి బాధలు నా చదిలో ప్రతి నా క్రిస్టియన్ అని రావట్లేదు. ఏంటండి ఇచ్చేవాళ్ళు కాదు. కాబట్టి మనమేమో వాళ్ళు వద్దున బాబా వద్దునంటే బలవుతుంది, వాళ్ళేమో అదే మాకు కావాలి తాడుతుంది వాళ్ళు ఎక్కడ మొహాలు. కాబట్టి పిల్లరా దేవుడు మీతో మాట్లాడుతున్నాడు. చూడండి మత్తయి సువార్త 15వ అధ్యాయం, మత్తయి సువార్త 15వ అధ్యాయం 19వ వచనం. దురాలోచనలు, నరహత్యలు, వ్యభిచారములు, వేషసాంగత్యములు, దొంగతనములు, అబద్ధ సాక్షులు, దేవదోషములు నుండి ఇవే మనిషిని అపవిత్రపరచడం కానీ చేతులు కడుక్కొని భోజనం చేయడం మనిషిని అపవిత్రపరచని చెప్పాడు. ఒక దాంట్లో వెళ్తా ఉంటే ఈ యెరూషలేము నుంచి ఆయన అంతా ఉన్నారు. శాస్త్రులు పరిశీలన చేసుకోవడానికి వచ్చి, యేసు ప్రభువా నీ శిష్యులు చేతులు కట్టుకొని భోజనం చేస్తున్నారండి, కాళ్ళు చేతులతో భోజనం చేస్తున్నారు, బ్రాహ్మణులు కాళ్ళు చేతులతో భోజనం చేస్తారు. ఇది కూడా మహత్వకరంగా ఉండదు, చాలా ఇష్టంగా ఉండదు. నీ శిష్యులు చేతులు కట్టుకోవట్లేదు, కాళ్ళు కట్టుకోవట్లేదు, భోజనం చేస్తున్నారండి అని చెప్పి ఆయన పెద్దల పారంపర్య ఆచారాలు వీళ్ళు దొంగలో దొంగతున్నారని చెప్పి ఆయన నిందేశారు. నిందేస్తే యేసు ప్రభువు అన్నాడు, మరి మీ పారంపర్య ఆచార నిమిత్తము 10 ఆజ్ఞలు ఉన్నాయి కదా మోషే ధర్మశాస్త్రం ప్రకారం. ఆ 10 ఆజ్ఞలలో మీ తల్లిదండ్రులు గర్భపరచమని దేవుడు చెప్పాడు కదా, మీరేంటి బూతులు తిట్టి వాళ్ళు అన్నం పెట్టకుండా బయట వెళుతున్నారని చెప్పాడు. మీ తల్లిదండ్రులకి అన్నం పెట్టకుండా, వస్త్రాలు వేయకుండా బూతులు తిట్టి బయటపడేస్తున్నారండి. మరి మీరు పారంపర్య ఆచరణ నేరలేదా? ఏది పాపం? నా శిష్యులు చేకట్టుకోవడం పొంచడం పాపమా? మీరు మీ తల్లిదండ్రులకు అన్నం పెట్టకుండా ఆ వస్త్రాలలో పడేసి తిట్టి కొట్టి మాటలని హింసించి వాళ్ళని దూషించి చేయడం పాపమా? దెబ్బకు బయట వల్ల ఇంటి బయట షెడ్ వేసి కూర్చోబెట్టా, చూడ 2 బయట మనం చేశాను షెడ్ వేసుకోకుండా. ఏది పారంపర్య ఆచారం అన్నాడు అనేది మాట్లాడలేవు, ఎవరు మాట్లాడు. మరి మీరైతే ఒకడు తన తండ్రి అయినను తల్లినైనా చూసి నా వల్ల నీకేమి ప్రయోజనం అని చెప్పి అది దేవార్పితమని చెప్పి కదా అతడు తన తండ్రినైనా తల్లినైనా గణపరచనక్కర్లేదని చెప్పుతున్నాడు. వాడు ఒకటే దాని వస్తున్నాయా, నాకు ఉద్యోగాలు వచ్చింది, వాడు గొప్పదాగా కానీ కూతురు మాట్లాడుతున్నాయి, ఉండలేక ఇప్పుడు వచ్చాను, పట్టుకోలేక ఇప్పుడు వచ్చి. కాబట్టి ఈరోజు తల్లిదండ్రుల పిల్లలు చూడలే, తల్లిదండ్రుల పిల్లలు చూడలే. మా నాన్న పిల్లలు ఇంట్లో వచ్చాడు, నాకు పురుగు పిల్లలు నాకు ఉంటుంది అలా కాబట్టి ఎక్కడ నేను పట్టున్నా కాబట్టి ఇప్పుడు పెట్టలేదు మంచిలో అలా
సరే